ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా నీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు, పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే నేను వెల్ఫేర్ హాస్టల్లో పోయి వచ్చాను. అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం. తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం. పరిశుభ్రంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా పిల్లలు చదువుకుంటున్నారు. కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. అది డబ్బులు వస్తున్నాయి, కొంతమంది సంపాదిస్తున్నారు, మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను. నీకు పెన్షన్ ఇస్తున్నాం, పిల్లల్ని చదివిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, లేకుంటే కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు. వాళ్ళని కూడా తీసుకొచ్చాం. మీ ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చా. ఇప్పుడు ఆయన మార్గదర్శి అని ఒక పేరు పెట్టాను. ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు. మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు. ఈ ఊర్లోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు. మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు, విదేశాలకు పోయారు. కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి, మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టివ్వాలి. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్. ఆ అమ్మాయి 10th క్లాస్ చదివింది, ఏఎన్ఎం చేసింది, నిలిపేసింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు. ఇప్పుడు మేము ఇల్లు కట్టేది, ఇంటి జాగా ఇచ్చేది, గ్యాస్ ఇవ్వడం. ఏమ్మా నీకు గ్యాస్ ఇచ్చాను జ్ఞాపకం? నేను ఎప్పుడు ఇచ్చాను? మొదట ఎన్నేళ్ళు అయింది? ఎన్నేళ్ళు?